జకర్యా 1వ అధ్యాయము. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదరా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతున్నా నేను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాం. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గల వాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడను. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను. అప్పుడు నేను తేరు చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూత నడుగగా, అతడు, ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ముల నేను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడనూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వారిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు.
జకర్యా 2వ అధ్యాయము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేతపట్టుకునిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోచున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. అతడు నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరొక దూత ఇతనిని ఎదుర్కొన వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందను, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందను. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారలారా, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయనకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. జకర్యా 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించెను, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించెను. ఇతడు అగ్ని నుండి తీసిన కురువి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలుచుండాను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడును నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించను. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. జకర్యా 4వ అధ్యాయము. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి,
నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదెయ్యును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూత అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి వగదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పట్టించెను. యెహోవాకు మరలానకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించెను. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందు. కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించెను. దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేనతనిని నడుగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదాయనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారని నేను. జకర్యా 5వ అధ్యాయము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడాను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. 2వ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అక్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చున్నదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగి తిని, అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడాను. అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవచ్చున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠ మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను.